యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. డాక్టర్ 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 పటేలా బయట ఎవరికో బాలేదనుకుంటా. నేను ఓ పార్క్ పోయి చూసొస్తా. రే గాళ్ళెట్టపోతే మనకేంద్రా? ఇంకా ఎంతసేపు ఈడు ఉండాలా? ఎప్పుడు ఇడిచి పెడతాడో పోయి డాక్టర్ని అడుగో. గవేవో రిపోర్ట్స్ రావాలంట పటేలా. గవి రాగానే చూసి ఇడిచిపెడతా అన్నారు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఏమైంది సార్? ఈ పిల్లాడు నా కార్ డిక్కీలో స్ప్రో కోల్పోయి పడున్నాడు. ఈ కుర్రోడా? మీకు ఇతను తెలుసా? ఇతను తలసేమియా పేషెంట్. ఇతనికి ఇక్కడే బ్లడ్ చేంజ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తుంటాం. అయితే వెంటనే ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. తనకేం కాకూడదు. వీళ్ళ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? లేదు డాక్టర్. తన అన్నయ్య నెంబర్ నా మేనేజర్ దగ్గర ఉంది. అండ్ నా మేనేజర్ ఫోన్ నాట్ రీచబుల్ ఉంది. అవునా? సిస్టర్, ఈ కుర్రోడికి సంబంధించిన తలసేమియా ఫైల్ ఉంటుంది కదా, తీసుకురా. అలాగే డాక్టర్. వార్డ్ బాయ్స్ లోపలికి తీసుకెళ్ళండి. అలాగే సార్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి సార్. నేను వెయిట్ చేస్తాను డాక్టర్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, కమ్ ఇన్. డాక్టర్, కొంత అడ్వాన్స్ అయితే పే చేశాను. అతనికి ఎంతైనా నేను పే చేస్తాను. బట్ వాడిని ఎలాగైనా సేవ్ చేయండి. ఓకే సార్, ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్స్ డాక్టర్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. కంగారు పడుతూ ఉంటారు. అలాగేనండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. హలో అమ్మా, సిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. హాస్పిటల్ నుండా? ఎవరండి మీరు? నేను డాక్టర్ జగదీష్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ డాక్టర్ మీరా? మీరు నాకు ఫోన్ చేసుడేంది? మీ తమ్ముడు మా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఏమైంది? చిన్నోడు హాస్పిటల్ ఉన్నాడంటనే. డాక్టర్, తమ్మునికి ఏమైంది? ఎవరో సార్ కార్ డిక్కీలో అన్కాన్షియస్గా ఉన్నాడని ఆయనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. నా తమ్మునికి ఏం కాలేదు కదా డాక్టర్? కంగారు పడకండి, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈసారి ఎవరో కానీ టైంకి తీసుకొచ్చారు. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. గట్లనే డాక్టర్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాస్పిటల్ ఉండుడేంది చిన్నోడు? ఎవరిదో కార్ డిక్కీలో ఇరుక్కొని స్పృహ తప్పిండంట. అమ్మా, నువ్వేడవకు, మనకేం కాదు. తాత, నువ్వు గిన్నె ఉండు, నేను అమ్మ హాస్పిటల్కి పోయేస్తాను. పదమ్మా. జాగ్రత్త బిడ్డ. చిన్నోడా, అమ్మ పోసమ్మ తల్లి, బిడ్డకేం కాకుండా చూడు తల్లి. డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది? అదే సార్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ని స్టార్ట్ చేశాం. ప్రస్తుతానికి
హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని మాత్రం చెప్పగలను. గాడ్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ అబ్బాయికి ఒక యూనిట్ బ్లడ్ మాత్రమే దొరికింది. ఇంకో యూనిట్ బ్లడ్ కావాలి. మరి ఇప్పుడు ఎలా? ఈ యూనిట్ అయిపోయేలోపు రెండో యూనిట్ బ్లడ్ కావాలి. తలసేమియా పేషెంట్కి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. దీనికోసం పేషెంట్ వాళ్ళ అన్నయ్య బ్లడ్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తనది ఇదే బ్లడ్ గ్రూప్ అవడం వల్ల తనే ఇస్తుంటాడు. మరి ఇప్పుడు తను వస్తున్నాడా? యా, తను ఈ పాటికి వచ్చేయాల్సింది. డాక్టర్, వాళ్ళు వచ్చేలోపు ఇంకేమైనా అరేంజ్మెంట్ ఉంటే చేసేయండి. ఎంత ఖర్చు అయినా సరే బయట నుంచి తెప్పించమంటే ఎలాగైనా తెప్పిస్తాను. ఆ పిల్లోడికి మాత్రం ఏం కాకూడదు. సార్, ఇంకొంచెం టైం ఉంది. అప్పటికి వాళ్ళ అన్నయ్య రాకపోతే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సార్. ఓకే డాక్టర్. ఇప్పుడు ఆ రెండో యూనిట్ బ్లడ్ కూడా ఎక్కించేస్తే సరిపోతుంది కదా? సరిపోతుంది సార్. అతను రికవరీ అయ్యి స్పృహలోకి వస్తాడు. యాక్చువల్లీ ఆర్ఫనైజ్ హోమ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే సార్. హలో. ఏహే గీళ్ళేంద్రా ఇంత జాగు చేస్తారు? గదే మన ఊళ్ళో అయితే ఒక టీకా వేసి కొన్ని గోళీలిచ్చి ఇంటికి పోనిచ్చేటోళ్ళు కదా. గీళ్ళేంద్రా ఈ సిటీలో అంతే పటేలా. గింత చిన్న దెబ్బకి గంత హుషారు చేస్తారు. ఇలా దందం మామూలుగా ఉండదు పటేలా. ఈడికొచ్చుడే మన ఇష్టం. ఈయన చెల్లుడు అంతా అలా లెక్క ప్రకారమే పోవాలా. మస్తు బిల్లు రాస్తారు. గడిలో అప్పులిచ్చి మనం దోపిడీ చేస్తున్నామని గా జనం అనుకుంటారు. గీళ్ళు మనకంటే మస్తు దోపిడీ చేస్తారు కదరా. పటేలా, మీరైనా కాల్ముక్తా బాంచనంటే ఇడిచి పెడతారు. కానీ గిళ్ళు అట్లా కాదు పటేలా. మనం కూడా గీడ అప్పులిచ్చుడు మానేసి గిట్లాంటి పెద్ద హాస్పిటల్ మన ఊర్లో షురూ చేద్దాం. గట్లనే పటేలా. దందా మస్తుగా చెయ్యాలరా. పటేలా, పొద్దుగాలకెళ్ళి మీరేం తినలే. గాడికెళ్ళి పండ్ల రసమనే తీసుకొస్తా పటేలా. పో తీసుకురా. గట్నే పటేలా. నర్స్, గిందాక మస్తు గరిచిరు, ఏమైంది? ఎమర్జెన్సీ కేసు సార్. గట్లనా? ఎట్లుంది పేషెంట్ కి? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కింద ఐసీయూలో. గట్లనే. ఎక్స్క్యూజ్ మీ. సార్, అటువైపు వెళ్ళకూడదు, అదే ఐసీయూ. గట్లనా? సరే. ఈ అన్న జ్యూస్ అమ్ముతారు కదా, ఏడది? కింద క్యాంటీన్ దగ్గర. సరే సరే, గట్లనే. మేడం చెప్పండి సార్. రాబిన్ హుడ్ అని తలసేమియా పేషెంట్ డాక్టర్ ఉదయ్ గారు ట్రీట్మెంట్ చేస్తారు కదా. ఐసీయూకి వెళ్ళండి సార్. మేడం, మా బిడ్డకి ఎట్లున్నది? మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి మేడం, డాక్టర్ గారు చెప్తారు. రామ్మా. పా. హలో. బావా ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. ఆర్ఫనేజ్ హోమ్స్ కి వెళ్ళాలన్నావు? యా, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. నా కోసం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. నువ్వు డైరెక్ట్ ఆర్ఫనైజ్ హోమ్కే వచ్చేసి. ఓకే బావా. బాయ్. సిస్టర్, మా తమ్ముడు తలసేమియా పేషెంట్. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎట్లున్నదమ్మా నా బిడ్డకి? ఇప్పుడే ఒక యూనిట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. ఇంకో యూనిట్ బ్లడ్ కావాలి.
నేనిస్తా సిస్టర్. వచ్చావా బాబు? నీకోసమే చూస్తున్నాం. సారు ఎట్లయినా నా బిడ్డను కాపాడుండ్రి, మీకు జర పుణ్యం ఉంటుంది. అమ్మా మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. బాబు నువ్వు వెళ్ళి అర్జెంటుగా బ్లడ్ ఇవ్వు. అట్లనే. వాట్ బాయ్, సార్. ఇతన్ని తీసుకెళ్ళి 1 యూనిట్ బ్లడ్ తీసుకో. అలాగే సార్, రండి. సిస్టర్, సార్. బాబు పేరెంట్స్ వచ్చారని పేషెంట్ని తీసుకొచ్చిన సార్కి చెప్పిరాపు. ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సార్, ఆ బాబు వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చారు సార్. ఓ, ఎక్కడున్నారు? అన్నయ్య బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ బాబుని చూడ్డానికి లోపలికి వెళ్ళింది. మరి ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా? వాళ్ళ అన్నయ్య బ్లడ్ ఇస్తున్నారు కదా, అది ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే సరిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ గాడ్. వన్ సెకండ్. రావు గారు, నో 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 వస్తున్నాను. ఇంకో 10 minutesలో అక్కడ ఉంటాను. నో వరీస్, పిల్లల్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. ఓకే, యా ష్యూర్, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. ఓకే సార్. వీడా పున్నమ్మ అనుచరుడు. వీడున్నాడంటే గా పున్నమ్మ బిగ్గిన్నే ఉందా? అమ్మా, అర్జెంటుగా నుంచి వెళ్ళాలి. గా పున్నమ్మ ఇక్కడే ఉంటే తమ్ముని అమ్మని చూస్తే. అన్నా అన్నా, ఒకసారి దీన్ని ఆఫ్ చేస్తారా? కుదరదు బాబు, వెంటనే పేషెంట్కి బ్లడ్ ఎక్కించాలి. ఏంద్రా, ఏడైనా చూసినావా అంటే ఏం మాట్లాడవే? ఎలాగో నన్ను చూస్తే గుర్తుపట్టదు. అమ్మని తమ్ముని చూడకుండా ఉంటే చాలు. పటేలా, గిదిగో జ్యూస్. వద్దురా, ఈ మందుల వాసనకి నాకు తాగుబుద్ధి అయితలేదు. కాసేపు గట్ల బయట గాలి పీల్చుకొని వస్తాన్రా. రేయ్, మీరెక్కడికి రా, నా వెనకాల. మీరు ముందెళ్ళి నా రిపోర్ట్ గురించి చూడండిరా. గట్లనే. నిన్నేడ్నో చూసినారా? యాడ చూసినా చెప్పరా, యాడ చూసినావు? గదే గా చాయ్ షాప్ దగ్గర. ఓ, ఆ రోజు నాకు అదేదో పోరి ఫోటో ఇచ్చిండ్రు కదా. అవునవును. నువ్వేంట్రా ఇలా?
నా హెల్త్ బాలే. గట్లనా? మరి నేను ఫోటో ఇచ్చిన పోరి ఈ ఏరియాలో ఎక్కడైనా కనపడిందా? ఆహా లేదు. నేను ఇంటింటికి సర్చ్ చేస్తూనే ఉన్నా. గా పోరి చాలా ఖతర్నాక్ది. దాన్ని తెలివిగా పట్టుకోవాలా. గట్లనే గట్లనే గుర్తుంది కదా? గా పోరి గురించి చెప్పినావో నీకు మస్తు పైసలిస్తా. గట్లనే గట్లనే. మేడం మీరు ఇలా లోపలికి రాకూడదు. గట్లయితే నన్ను ఈ హాస్పిటల్ నుంచి జల్దీ పంపించండి. అది కాదు మేడం. నేనెళ్తా. నా రిపోర్ట్స్ త్వరగా ఇచ్చేస్తే నేను పోతా. తప్పకా. అమ్మా ఏంది? ఎందుకట్లా టెన్షన్ పడుతున్నావు? గా పొన్నం వచ్చింది. పున్నమ్మ రావడం ఏంది? నేను కానీ చూసిందా? కానీ గుర్తుపట్టలే. పోచమ్మ తల్లి, నా బిడ్డను రక్షించినవమ్మా. నందు, నువ్వు గిడుండొద్దే. నువ్వు గిట్లే వెళ్ళిపోవే. అరే, తమ్ముని వదిలేసి అట్లెట్లా పోతానే? చిన్నోడికి ఏం కాదే. మా వల్ల నువ్వు దొరికితే చాలా ప్రమాదమే. లేదమ్మా, గిస్సోంటి టైంలో నేను మిమ్మల్ని వదిలి వెళ్ళా. గా రాక్షసికి దొరికిపోతావే. పోనీ ఎట్లయితే గట్ల గాని నేను మిమ్మల్ని ఈడ్చి నుంచి పోనే. నా మాట ఈయనే. కాదమ్మా, ఏదో ఒకటి చేసి ఆ పొన్నమ్మ కళ్ళలో పడకుండా తమ్ముణ్ణి కాపాడుకోవాలా. నాకు మస్తు భయం అవుతుంది అమ్మా. అన్నింటికి ఆ పోచమ్మ తల్లుందే. ఎట్లయినా సరే గా రాక్షసి కళ్ళలో పడకుండా తమ్ముని దగ్గరికి వెళ్ళాలా. పదా నడు మెల్లగా నడు. సిస్టర్, మేం లోపలికి వెళ్ళొచ్చా? లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి పేషెంట్కి బ్లడ్ ఎక్కిస్తున్నారు. మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయం సిస్టర్. ప్లీజ్, లోపల పక్కన కూర్చొని ఉంటాం. సరే, లోపల పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. గట్లని. చిన్నోడా, అమ్మా వాడిని డిస్టర్బ్ చేయకు. గది కాదే, వీడు తొందరగా సోయిలోకి వస్తే బాగుండే. వస్తాడులే అమ్మా, నువ్వు బాధపడకు. ఏంది ఇది? ఏంది దేవుడికి ఇట్లా మనతోటి ఆడుకుంటున్నాడు? ఈడేమో చిన్నోడికి ఏమవుతుందోనని కంగారుగుంది. బయటికి పోతే నీకేమవుతుందోనని భయంగా ఉన్నది. గిట్లాంటి పరీక్ష పెట్టిండే గా దేవుడు. అమ్మా గట్లేడవకే. సమస్యలు ఇస్తున్నా గా దేవుడే దానికి సమాధానం కూడా ఇస్తాడు. ఎట్లయినా మనం బయట పడతాంలే. గిదంతా చూస్తుంటే మనమేమి గప్పున్నం మళ్ళిన పద్మవ్యూహంలో లేం గదే. గట్లేం ఉండదులేవే. ఒకవేళ గిది ఆ పోచమ్మ పద్మవ్యూహమే అయినా ఆ పద్మవ్యూహం ఛేదించి మిమ్మల్ని నేను కాపాడుతానే. మేడం, మీకు ఆ చేతికి చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది.
అంటే ఏంది డాక్టరు? అంటే చిన్నగా ఎముక చిట్లినట్టయింది. గది చెప్పనీకి నీకింత టైం పట్టిందా? వేలకి వేలు పైసలు గుంచుడు కాదు, జల్దిగా వైద్యం చేసుడు నేర్చుకోరి. ఇప్పుడు మేం వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు మేడం, కానీ ఆ చేత్తో ఎక్కువ బరువు ఎత్తొద్దు, కొంచెం రెస్ట్ ఇవ్వండి. గట్లనే గట్లనే. రే గా ఫైల్ తీసుకోండ్రా. పదండ్రా. అవును, ఆ స్పృహ తప్పిన పిల్లోడికి ఏమైంది? ఆ పిల్లోడికి తలసేమియా. టైంకి బ్లడ్ దొరికింది కాబట్టి బతికిపోయాడు. పటేలా, ఏంద్రా? గా అలకనంద తమ్ముడికి కూడా ఆ నర్సు చెప్పిన తలసీమియా రోగమే ఉంది. నిజమేనారా? ఊర్లో అనుకుంటుంటే విన్నాను పటేలా. గా రోగమైతే అదే. దానికి ఎన్ని దినాలకు రక్తం మార్చాలంట పటేలా. గాళ్ళు నా తాన అప్పు చేసిందే గాడికి ప్రాణం బాగోలేదనేరా? పటేలా, వాళ్ళు మాట్లాడుకుంటున్నది గా పోరగాడి గురించేనని నాకు అనుమానంగా ఉంది పటేలా. ఒకసారి ఇల్లు అడుగుదాం పటేలా. పదండ్రా. ఇదిగో పిల్ల, ఇప్పుడు ఎవరి గురించో మాట్లాడుతురు కదా, గాడు ఏడున్నాడు? ఐసీయూలో అండి. గదేడుంది? అటువైపు. రేయ్, అనుమానం వచ్చినప్పుడే తీర్చుకోవాలా? ఏమో, గీ బుడ్డోడు గా తులసమ్మ బిడ్డే అవ్వచ్చు కదా.